ఏకంగా ఎంపీనే వచ్చి కండువా కప్పుకుంటే సంబరపడాలి. కానీ ఆయన్ని ఎంపీ చేసిన పార్టీ అంతా మణిమంచుకే అనుకుంటే ఆయన వచ్చాక అధికార పార్టీలో అసలు అలజడి మొదలైంది. టికెట్ హామీతో ఆయన పార్టీలోకి వచ్చారా? కేవలం సిట్టింగ్ ఎంపీ అన్న కారణంతోనే మరో ఆలోచన లేకుండా చేర్చుకున్నారా? ఆయన వల్ల ప్రయోజనం లేదన్న వాదన మొదలైందా? పార్టీ పెద్దల ముందు కొందరు ఇదే టోన్ వినిపించబోతున్నారా? ఆయన చేరిక ప్లస్సా మైనస్సా? ఎంపీ వచ్చినా కలిసొచ్చేదేం లేదా? కాంగ్రెస్ నేతల్లో కలవరం ఎందుకు? ఏ ముహూర్తాన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కానీ ఆయన ఎంట్రీతో కాంగ్రెస్ నేతలు కొంతమంది ఏమాత్రం హ్యాపీగా లేరు. ఎవరితో చర్చించకుండా బీఆర్ఎస్ ఎంపీని ఎందుకు చేర్చుకున్నారో సొంత పార్టీ నేతలకే అర్థం కావట్లేదు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత చేరిక వల్ల కాంగ్రెస్ కి ఒరిగేదేం లేదన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు కొంతమంది రెడీ అవుతున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన వల్ల ఎలాంటి లాభం ఉండబోదన్న వాదనని బలంగా వినిపించాలనుకుంటున్నారట కొందరు నేతలు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎంపీ ప్రభావం చూపించే అవకాశం లేదంటున్నారట కాంగ్రెస్ నేతలు. ఆయన్ని చేర్చుకోవడం వల్ల అదనపు లాభమేం లేదని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో మారుతున్న సమీకరణలతోనే రాజకీయ భవిష్యత్తు కోసం వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు అన్నది కొందరి వాదన. నియోజకవర్గంలో నామమాత్రంగా క్యాడర్ ఉన్న సిట్టింగ్ ఎంపీతో పార్టీకి లాభం జరుగుతుందన్న అంచనా సరికాదంటున్నారు నేతలు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పెద్దపల్లి లోక్సభ సీటు కోసం కాంగ్రెస్ లో ఆశావహుల పోటీ ఎక్కువగానే ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద తనయుడు వంశీ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని అనుకున్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆశావహుల సంఖ్య కూడా పెరిగింది. మాజీ ఎంపీ సుగుణకుమారి, సీనియర్ నేత గోమాస శ్రీనివాస్, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్తో పాటు మరికొంతమంది పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరో ఒకరి అభ్యర్థిత్వం ఖరారవుతుందని భావిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎంపీని పార్టీలో చేర్చుకోవడంతో పెద్దపల్లి కాంగ్రెస్ లో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. సిట్టింగ్ ఎంపీ చేరికతో పెద్దపల్లి కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు ఆయన చుట్టే తిరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి హామీ ఇచ్చి వెంకటేష్ నేతను పార్టీలో చేర్చుకుంది అన్న చర్చ మొదలైంది. సిట్టింగ్ ఎంపీ కావడంతో ఆయనకే పార్టీ టికెట్ ఇస్తారా, లేకుంటే ఇప్పటికే టికెట్ రేసులో ఉన్న తమలో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తారా అని ఆశావహులు తర్జన భర్జన పడుతున్నారు. అటు బీఆర్ఎస్ కూడా సిట్టింగ్ ఎంపీ పార్టీ మారినా పెద్దగా పట్టించుకోవట్లేదు. వెంకటేష్ నేత నిష్క్రమణతో తమకు ఎలాంటి నష్టం లేదన్నట్టు గులాబీ పార్టీ ఉంటే కాంగ్రెస్ లో మాత్రం కొత్త కలవరం మొదలైంది.